శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, వృధా ఖర్చులన్నీ తొలగిపోవాలన్నా మీ ఇంటి ఆవరణలో తులసికోట దగ్గర ఈరోజు సాయంకాలం పూట ఉసిరిక దీపాలు వెలిగించుకోవాలి. ఈరోజు సాయంకాలం ప్రదోష కాలంలో అంటే 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో కానీ, లేదా సాయంకాలం 6 నుంచి 7:30 మధ్యలో కానీ ఉసిరికాయ పైన పెచ్చు తీసేసి ఆవు నెయ్యిలో ముంచినటువంటి కుంభవొత్తి వేసి ఆ ఉసిరిక దీపాలు తులసికోట దగ్గర వెలిగించుకోవటం ద్వారా ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపటికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అదేంటంటే రేపు కార్తీక బహుళ అష్టమి తిథి ఉంది. దీన్ని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కాలాష్టమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు పూర్తిగా పోగొట్టే శక్తి ఈ కాలాష్టమికి ఉంటుంది. నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి రేపు కాలాష్టమి సందర్భంగా 2 ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగించాలి. ఒకటి మిరియాల దీపం, రెండవది కూష్మాండ దీపం. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. అలాంటి కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి కాలాష్టమి చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి రేపు ఎవరైతే మిరియాల దీపము, కూష్మాండ దీపం వెలిగిస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఎవరు ఉండరు. దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ దీపాలు రేపు ఎలా వెలిగించాలంటే, రేపు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఒక కొత్త వస్త్రాన్ని తీసుకోండి. ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో 27 మిరియాలుంచి మూట కట్టండి. అలా మూట కట్టిన తర్వాత ఆ మూటని నువ్వుల నూనెలో మధ్యాహ్నం వరకు నానేలాగా చూడండి. ఉదయం స్నానం చేశాక, పూజ చేసుకున్నాక ఒక తెల్ల వస్త్రంలో 27 మిరియాలుంచి మూట కట్టి ఆ మూట మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో నానేలాగా ఉంచండి. సాయంకాలం మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి. కాలభైరవుడిని దర్శనం చేసుకుని కాలభైరవుడి దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో నానినటువంటి ఆ మిరియాల మూటనే ఒత్తిలాగా చేసి కాలభైరవుడి దగ్గర దీపం పెట్టండి. దీన్నే మిరియాల దీపము అనే పేరుతో పిలుస్తారు. రేపు ఎవరైతే ఇలా మిరియాల దీపాన్ని కాలభైరవుడి దగ్గర సాయంకాలం పూట వెలిగిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శత్రుబాధలు ఉండవు, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆ మిరియాల దీపం దగ్గర వీలైతే గారెలు కొన్ని ఉంచండి. 1 లేదా 2 గారెలు ఆ మిరియాల దీపం దగ్గర ఉంచి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ గారెలు సునకాలకు అంటే కుక్కలకు ఆహారంగా వేయండి. మీకున్న దిష్టి మొత్తం పోతుంది, ఎదుటి వాళ్ళ ఏడుపు పోతుంది, శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. రేపు కాలాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన మిరియాల దీపాన్ని కాలభైరవుడి మందిరం దగ్గర వెలిగించుకోండి. అలాగే రేపు కార్తీక బహుళ అష్టమిని దాంపత్యాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివపార్వతుల ఫోటోకి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థాల నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించండి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి, దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు రేపు కాలాష్టమి, దాంపత్యాష్టమి సందర్భంగా పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.